హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనకు ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేటర్ లిమిటెడ్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. సో 4th ఏప్రిల్న అయితే వచ్చిందండి నోటిఫికేషన్ ఇది. సో ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేటర్ లిమిటెడ్ ఈజ్ ఏ షెడ్యూల్డ్ ఏ నవరత్న పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ రైల్వే వాళ్ళు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో సిలబస్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఫీ ఎంత, సో దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సో ఏ విధంగా అనేది వీళ్ళు తీసుకుంటారు అనేది కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో వాళ్ళకైతే మీరు చాలా హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. చూస్తున్నారు కానీ లైక్ అయితే చేస్తలేరు, దయచేసి లైక్ చేసేయండి. సో అదేవిధంగా కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ అనేది సో చాలా వస్తున్నాయండి నోటిఫికేషన్స్. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మరిన్ని అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. సో ఈ రెండింటిని ఫాలో అవ్వండి. డైలీ అప్డేట్స్ అనేది మీకు దాంట్లో మీరు చూసుకోవచ్చు. సో ఎవ్రీడే టెస్ట్ కానీ సో ఆ విధంగా అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాం. సో దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసేయండి. మీరైతే ఒక హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఏ పోస్ట్కైనా మనకి ఇచ్చారంటే అసిస్టెంట్ NE5 ఒకటి, సో నెక్స్ట్ అసిస్టెంట్ మేనేజర్ ఫినాన్స్ E1 లెవెల్ పోస్ట్కి అయితే వీళ్ళు భర్తీ చేయనున్నారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఓపెనింగ్ డేట్ వచ్చేసరికి రిజిస్ట్రేషన్కి 4th ఏప్రిల్, అంటే నిన్ననే రిలీజ్ అయింది. సో క్లోజింగ్ డేట్ అండ్ టైం రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 1st May అయితే ఇది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో టెంటేటివ్ షెడ్యూల్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ వచ్చేసరికి జూన్లో ఉండొచ్చు అని అయితే ఇక్కడ వీళ్ళు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా దీని డీటెయిల్స్ పూర్తిగా చూసుకున్నట్టయితే సో ఇక్కడ ఫస్ట్ పోస్ట్ అసిస్టెంట్ NE5 లెవెల్కి వచ్చేసరికి మనకి శాలరీ వచ్చేసరికి 21,000 to 74,000 అయితే వీళ్ళు పే చేయనున్నారు. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూడండి. సో 16 వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వర్టికల్ రిజర్వేషన్ ప్రకారం వేకెన్సీస్ జనరల్లో 6 వేకెన్సీస్ ఉన్నాయి, SC వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయి, సో ST వాళ్ళకి కూడా సో 2 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. OBC NCL వాళ్ళకి 4 వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే EWS వాళ్ళకి 2 వేకెన్సీస్ ఉన్నాయండి. సో ఇక్కడ బ్యాక్లాగ్ వేకెన్సీస్, ఇది స్టార్, ఇది బ్యాక్లాగ్ వేకెన్సీ కింద వస్తుంది. సో హారిజెంటల్ రిజర్వేషన్ వాళ్ళకి చూస్తే PWD వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 2 వేకెన్సీస్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ వచ్చేసరికి 3 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ లేకపోతే ఇన్స్టిట్యూట్ విత్ నాట్ లెస్ దాన్ 60% మార్క్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే 3 years బ్యాచిలర్ డిగ్రీ ఇన్ కామర్స్లో చేసి ఉంటారో సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ అండ్ ఇంకొకటి ఏమి ఇచ్చారంటే సో ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ పాస్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా. సో ఇంటర్మీడియట్లో చార్టెడ్ అకౌంట్స్ ఎవరైతే పాస్ అయి ఉంటారో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా మనకు సో ఏజ్ లిమిట్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే 18 to 30 years వరకు అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. సో మెడికల్ కేటగిరీ C1 అనేది సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే సెకండ్ వన్ వచ్చేసరికి సో అసిస్టెంట్ మేనేజర్ ఫినాన్స్ E1 లెవెల్కి వచ్చేసరికి సో దీనికి పే స్కేల్ చూసుకున్నట్టయితే 40,000 నుంచి 1,40,000 వరకు అయితే పే చేయనున్నారు. స్టార్టింగ్ శాలరీ అది. సో నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ వచ్చేసరికి 7 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో వెర్టికల్ రిజర్వేషన్కి జనరల్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి, అదే SC 1 వేకెన్సీ ఉంది, సో STకి 1 వేకెన్సీస్ ఉన్నాయి, OBC NCL వాళ్ళకి 1+1 అంటే ఒకటి బ్యాక్లాగ్ వేకెన్సీ కూడా ఇవ్వడం జరిగింది, EWS వాళ్ళకి 1 వేకెన్సీ ఉంది. దీంట్లో PWD వాళ్ళకి అయితే వేకెన్సీస్ లేవు. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 1 వేకెన్సీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే 3 years బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కామర్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. సో సేమ్ కామర్స్ ఎవరైతే చేసి ఉంటారో సో వాళ్ళైతే ఎలిజిబుల్. అదేవిధంగా క్వాలిఫైడ్ CA CMA ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్
అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీ ఫ్రెండ్స్లో చాలామంది అయితే ఇది చేసి ఉంటారు. సో మీరు కూడా ఎలిజిబుల్ కాబట్టి సో మీరు అప్లై చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. మీరు ఒక చిన్న హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది వాళ్ళకి. సో పెద్ద మొత్తంలో ఈ జాబ్స్కి అనేది చాలా తక్కువ మంది అయితే అప్లై చేస్తూ ఉంటారు. సో కాబట్టి మీకు చాలా బెనిఫిట్స్ అయితే ఉండడం జరుగుతుంది. సో సేమ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 years మెడికల్ C1 అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో అదే విధంగా మనకు ఏజ్ రిలాక్సేషన్ వెటికల్ రిలాక్సేషన్ ఉంటుంది. SC/ST షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకి కూడా రిలాక్సేషన్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఫర్ OBC NCL అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ నాన్ క్రిమినల్ లేయర్ వాళ్ళకి కూడా సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లీట్ నోటిఫికేషన్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే అవైలబుల్లో ఉంటుంది. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్ని ఇంకా ఫాలో అవ్వలేదో సో దయచేసి టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. డైరెక్ట్గా ఈ నోటిఫికేషన్ కంప్లీట్గా పూర్తిగా మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే మీకు అవైలబుల్లో ఉంటుంది. సో అసిస్టెంట్ స్క్రైబ్ ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో ఏ విధంగా అయితే మీరు ఇది చేస్తున్నారు. సో మీరు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి దయచేసి చాలా ఇంకా కొంచెం కష్టపడండి. సో ఇంకా చాలా నోటిఫికేషన్స్ రాబోతున్నాయి. సో అదేవిధంగా ఇక్కడ మనకు అలవెన్సెస్ చూసుకున్నట్టయితే సర్వీస్ అలవెన్సెస్ వచ్చేసరికి ఫస్ట్ అసిస్టెంట్ NE5కి పోస్ట్ కోడ్ ఒకటి ఇది. సో పే స్కేల్ వచ్చేసరికి 21,000 to 74,000 అనేది మనకి రావడం జరుగుతుంది. సో స్టార్టింగే 74,000 అంటే ఒకసారి ఊహించుకోండి ఏ విధంగా ఉంటుందో జాబ్ అనేది. సో కాస్ట్ ఆఫ్ కంపెనీ వచ్చేసరికి 8 lakh per annum అనేది సో ఇది ఇక్కడ రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మనకు అసిస్టెంట్ మేనేజర్కు E1 వచ్చేసరికి ఇది పోస్ట్ కోడ్ 2. సో 40,000 నుంచి 1,40,000 వరకు సో వీళ్ళు పే చేయని ఉన్నారు. సో మంత్లీ ఈ ఇన్కమ్ శాలరీ చూసుకున్నట్టయితే చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. సో అదేవిధంగా మీకు అలవెన్సెస్ కూడా దాంట్లో సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. నోట్ హౌస్ రెంట్స్ అలవెన్సెస్, HRA, DA, PRP అనేది కూడా చాలా రావడం జరుగుతుంది. సో ఇది 16 lakh per annum అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కెరీర్ రెస్పెక్టివ్ అన్నీ ఉన్నాయి. సో సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుందాం. సెలక్షన్ ప్రొసీజర్ ఏ నోటిఫికేషన్ వచ్చినా మీరు కంపల్సరీ సెలక్షన్ ప్రొసీజర్ చూడాలి. దానికి సంబంధించిన సిలబస్ చూడాలి. సో ఆ నోటిఫికేషన్లో ఏమైనా మనకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైతే ఉంటాయో అవి కంపల్సరీ మీరు నోటిఫికేషన్ చదవాలండి. చదివితేనే మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. సో అదేవిధంగా ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే అయితే అసిస్టెంట్ NE5కి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ అనేది ఉండదండి. సో అదే మెడికల్ టెస్ట్ ఒకటి ఉంటుంది. ఈ 3 ప్రొసీజర్ బేస్ చేసుకొని అయితే వాళ్ళు సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఎవరైతే మినిమం మార్క్స్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళకి. సో నెక్స్ట్ వాళ్ళకి మెడికల్ టెస్ట్ అనేది ఉండడం జరుగుతుంది. సో అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్కి వచ్చేసరికి సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, ఇంటర్వ్యూ ఉంటుంది, సో మెడికల్ టెస్ట్. వీళ్ళకైతే 4 ఉంటాయి. సో ఈ 4 ఎవరైతే రీచ్ అవుతారో సో వాళ్ళైతే జాబ్లో ఉంటారు అనమాట. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చూడండి. సో డీటెయిల్స్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండర్ CBT రూపంలో ఒకటి ఫస్ట్ పార్ట్ A ఉంటుంది, పార్ట్ B ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ కూడా సో 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ ఉంటుంది. సో 4 రాంగ్ అయితే 1 మార్క్ అనేది డిడక్ట్ అవుతుంది. సో పార్ట్ A అండ్ B సో 100 మల్టిపుల్ చాయిస్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అనేది ఉంటాయి. సో ఈచ్ 1 మార్క్ అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీకు టైం వచ్చేసరికి 90 minutes అయితే ఇక్కడ కేటాయిస్తారు. సో అదేవిధంగా 120 minutes వచ్చేసరికి PW క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో స్క్రైబ్ సో వాళ్ళకైతే 120 minutes అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పార్ట్ Aలో ఏ సిలబస్ ఉంటుందనేది చూడండి. సో పార్ట్ Aలో మనకు మ్యాథమెటిక్స్, న్యూమరికల్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్, సో నెక్స్ట్ లాజికల్ రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. సో నాలెడ్జ్ అబౌట్ రైల్వే ఆర్ IRFC అనేది ఉంటుంది. సో కంప్లీట్గా ఇవి ఫస్ట్ 20 మార్క్స్కి మ్యాథమెటిక్స్ ఉంటుంది, న్యూమరికల్ అబిలిటీ, జనరల్ అవేర్నెస్ వచ్చేసరికి 10 marks, లాజికల్ రీజనింగ్ 10 marks, నాలెడ్జ్ అబౌట్ రైల్వే వచ్చేసరికి 10 marks. ఇది టోటల్గా 50 marks అనేది ఇది ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా పార్ట్ B వచ్చేసరికి 50 marks అండి. కంప్లీట్గా పార్ట్ B వచ్చేసరికి 50 marks. అసిస్టెంట్ కంప్యూటర్ అకౌంటింగ్, ఇన్కమ్ ట్యాక్స్, లాస్ అండ్ మీ కోర్కి సంబంధించిన టాపిక్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఇక్కడ అసిస్టెంట్ మేనేజర్ 2కి అకౌంటింగ్ అండ్ IND యాజ్ స్టాండర్డ్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంప్లీట్గా 50 marks అనేది పార్ట్ A 50 marks, పార్ట్ B 50 marks. పార్ట్ B కంప్లీట్గా 50 marks మీ కోర్కి సంబంధించిన 50 marks అయితే ఇక్కడ రావడం జరిగింది.
సో అదే విధంగా సో క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి, మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇవి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ 40%, సో ఎస్సీ ఓబీసీ ఎన్సిఎల్ వాళ్ళకి 30%, ఎస్టీ వాళ్ళకి 25% అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇన్స్ట్రక్షన్ ఫర్ ఇంటర్వ్యూ, సో ఏ విధంగా ఇంటర్వ్యూకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో సో అది కంప్లీట్గా మీకు ఒకసారి టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్ వస్తుంది, చూసుకోండి. నార్మలైజేషన్ మార్క్స్ ఉంటుంది, టై ఆఫ్ మార్క్స్ ఉంటాయి. సో దానికి ఏ విధంగా మీరు క్వాలిఫై చేస్తారనేది, కంప్లీట్గా షార్ట్ లిస్ట్ చేస్తారనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అవార్డ్ ఆఫ్ మార్క్స్, ఇన్స్ట్రక్షన్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది, సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. అందుకనే కంప్లీట్గా పూర్తి నోటిఫికేషన్ మనం ఒకసారి రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాతనే మనం ఏదైనా సో డిసిజన్ తీసుకోవాలి. సో ఇన్స్ట్రక్షన్ ఫర్ మెడికల్ ఎగ్జామినేషన్కి ఏ విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, సో ఎగ్జామినేషన్ సిటీస్ ఎక్కడ ఉంటాయి, సో మనకు ఏ ఎగ్జామినేషన్ సిటీస్ అవైలబుల్లో ఉంటాయి. సో అదేవిధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి అసిస్టెంట్ లెవెల్ అండ్ పోస్ట్కి సో 500, సో ఈ 2 పోస్టులకి అయితే 500 ఫీ అయితే ఉంటుంది. సో ఇన్ అడిషనల్ అప్లికబుల్ ఛార్జ్ ఎనీ విల్ బి బోండెడ్ బై ద క్యాండిడేట్స్ అని ఇచ్చారు. సో ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ట్రాన్స్జెండర్ క్యాండిడేట్స్ ఆర్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ ఉంటారో, సో ట్రాన్స్జెండర్స్ ఉంటారో, సో వాళ్ళందరికీ ఫీ అనేది ఎగ్జామ్టెడ్ అనేది ఇవ్వడం జరిగింది. మిగతా వాళ్ళందరికీ 500 రూపీస్ అనేది ఫీ వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉంది. సో ఇన్స్ట్రక్షన్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ అండ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ ఇక్కడ చూడండి. సో ఏ విధంగా మీరు అప్లికేషన్ని సబ్మిట్ చేయాలనేది కూడా వాడు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో ఇన్స్ట్రక్షన్ చూసుకుంటే నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, సో ఏ విధంగా ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీకు. సో నెక్స్ట్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో మీరు ఏ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు ఏ విధంగా మీరు ఏమేమి తీసుకెళ్ళాలనేది కూడా కంప్లీట్ ఒక క్లియర్ ఆఫ్ నోటిఫికేషన్ మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దయచేసి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సో మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకు వాళ్ళకి సంబంధించిన ప్రొసీజర్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఉంటాయి. సో ఏ విధంగా మీరు ఒకవేళ పోస్ట్ క్వాలిఫై అయితే ఏ విధంగా డాక్యుమెంట్స్ అనేది మీరు వాళ్ళకి సబ్మిట్ చేయాలనేది ఇక్కడ మనకు నెక్స్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇదండి కంప్లీట్ ఆఫ్ నోటిఫికేషన్ మీకు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మన ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు మరిన్ని అప్డేట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇంకా చాలా నోటిఫికేషన్ రానున్నాయి త్వరలోనే. సో అవి కూడా మీకు ఆ నోటిఫికేషన్ రూపంలో తెలియాలంటే మీరైతే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. సో వాళ్ళకైతే మీరు హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది, కొంతైనా హెల్ప్ చేసినట్టయితే ఉంటుంది. సో ఇదండి. సో కంప్లీట్గా థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.